ఆ గెటప్ ఉంది కదా, ఆ గెటప్ నేను నమస్కారం పెట్టినాను. అంటే పర్ఫెక్ట్ సూట్ అయింది. ఆ మేడం తమన్నా గారు పర్ఫెక్ట్ సూట్ అయింది. అసలు తమన్నా గారే ఆ గెటప్ వేయగలరు. ఇక మిగతా వాళ్ళు వేస్తే ఎట్లుంటుందో తెలియదు, కానీ తమన్నాకే సూట్ అయింది ఈ గెటప్. హైలైట్స్ ఇలాంటివి వస్తూనే ఉంటాయన్న, ఎందుకంటే ఇది దేవుని మూవీ టైప్ కదా ఇది. తిరుపతి అంటే వీళ్ళంది హైలైట్, తమన్నా గారిది హైలైట్. మిగతా వాళ్ళ అంత క్యారెక్టర్ నార్మల్ ఉంటుంది. తమన్నా గారు ఇంటర్వెల్ కొద్దిగా ఆయనకు వస్తుంది, అంటే ఇంటర్వెల్ ముందు వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎందుకంటే ఇలాంటివి చూపెట్టాలి. ఎందుకంటే ఇలాంటి మూవీ చూపెడితే దేవుని గురించి, శివుని గురించి అని ఇట్లా ఉంటాయి కదా, అవి దాని గురించి అన్నట్టు ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. ఎందుకంటే ఇలాంటివి చూపెట్టాలి మూవీస్. ఎందుకంటే మేడం నేను అయితే 1 చూడలే, 2 అయితే నాకు బాగా నచ్చింది. 3 కూడా ఉంది. 3 ఉంది కానీ జస్ట్ 3 అనేసి ఈ ఇప్పుడు క్లైమాక్స్కు దీనికి 3 వస్తుంది అని అట్లా ఏం చేయలేదు, జస్ట్ 3 అని ఇచ్చింది అంతే. నేను 5కి 3 ఇస్తా. ఎందుకంటే నాకు తమన్నా గారి గెటప్ బాగుంది, తిరుపతి యాక్టింగ్ సూపరు, అసలు మ్యూజిక్ అయితే సూపరు. చాలా అంటే అశోక్ తేజ డైరెక్షన్ హైలైట్. మొత్తం చూసుకునేది మొత్తం సంబంధం అది కాదు. ఒక సాధు గెటప్ లా మంచిగా చేసింది. క్యారెక్టర్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ అంటే ప్రతి స్క్రీన్ చూసినా మనకి ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. ఇది కొత్తదనం తీసుకొచ్చిన తమన్నా గారు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది చూస్తున్న మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఆ యాక్టింగ్ మాత్రం హ్యాట్సప్ చెప్పాలి సార్. దగ్గర చెప్తున్నా చంత అంటే అంత బాగా చేసింది యాక్టింగ్. ఆ స్క్రీన్ ప్లే చూసినా కూడా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒకటి బూస్ బౌన్స్ వస్తాయి. ఇది కెరియర్లో ఒక డైరెక్టర్ గారికి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమన్నా గారు ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేసింది. హీరో గారు కానీ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఈ సినిమాకి. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అవుతుంది తమన్నా గారి కెరియర్లో. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఒక బాహుబలి తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా, ఇది ఒక మంచి యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. బెస్ట్ మూవీ. ఒక ఫ్రైడే చిన్న సినిమా పెద్ద సినిమాగా తీసుకుపోయారు. ముందుగా డైరెక్టర్ గారు హ్యాట్సప్ చెప్పాలి. సూపర్ సూపర్ సూపర్. షేర్ చేసుకుంటే బాగుంటుంది. మంచి సినిమా వదిలే 1 చూసిన వాళ్ళకి 2 కూడా ఇంకా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మంచి సినిమా చూసామని. చాలా డేస్ తర్వాత తమన్నా చూసారు కదా, ఏమనిపించింది, ఎలా అనిపించింది? నాకైతే మేము రెగ్యులర్గా చూస్తాం కనుక ఆడియన్స్గా మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలి. ఆవిడకి పేరు పెట్టే అంత స్థాయి ఎవరికి ఉండదండి. ఆవిడ ఆల్రెడీ నిరూపించేసుకున్నారు. కాకపోతే ఏంటంటే గ్లామర్ రోల్ నుంచి ఆవిడ ఇప్పుడు ఆధ్యాత్మిక రోల్ చేశారు కనుక ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా మంచి క్యారెక్టర్. అశోక్ తేజ దర్శకత్వం ఎలా ఉంది? అద్భుతం అండి. మనం అంటే మీరు చూసి మీరే చెప్పండి. అది నేను చెప్తే ఇప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేశాను కదా, నేను ఏదో చెప్పాను అనిపిస్తుంది. కానీ మీరు ఒకసారి థియేటర్కి రండి, నేను చెప్పింది ఎంతవరకు నిజమన్నట్టు మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరు చాలా బాగుంది. నేను లైవ్లో ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను. ఆయన వాయిస్ ఏదైతే బేస్ అది ఏదైతే ఉందో, నేను థియేటర్లో ఈ GTS సౌండ్లు వింటుంటే నాకైతే ఆ భయం వేసింది నాకు కూడా. సో ఆయన వాయిస్కి నేను తగ్గుతాను. ఇలాగే దాన్ని మించేశాడన్న డైరెక్టర్ అయితే మాత్రం అసలు మనం ఒక ఎక్స్పెక్టేషన్ వస్తే దానికి 100 రెట్లు చూపించాడు. సినిమా అయితే మాత్రం మామూలు లేదు. నాకైతే దడ పుట్టించాడు. థియేటర్లో వచ్చగా ఆర్పించాడు. ఒక్క మొక్కలు చెప్పాలంటే బాబా ఏం గ్రాఫిక్స్, ఏం సీన్స్. కొన్ని సీన్స్ అయితే మాత్రం నీ అమ్మ థియేటర్లో పెట్టి అనిపించింది అన్న. నాకు అట్లా అనిపించింది, భయం వేసింది. అసలు తమన్నా యాక్టింగ్ అయితే ఒక అఘోరిగా పర్ఫెక్ట్ గా చేసింది. చాలా అంటే చాలా బాగుంది. అఘోరీలకి ఎన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు, వాళ్ళ భక్తి ఎలా ఉంటది, ఎంత భక్తి ఉంటది. లేడీ అన్న ఆడి పేరు చేసి నీకు దండం పెడతా. ఆడొక వేస్ట్ ముందు అఘోరి అని పేరు చెప్పి ఘోరాలు చేసి ఉన్నాడు. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. మనం ఆయన చూసి మనం అఘోరీలు అంటే ఎలాగే ఉంటారు అనుకుంటాం, కానీ అది కాదు. ఈవిడ చూసి నిజంగా అఘోరీలు ఇంత పవర్ ఉంటుంది, ఇంత భక్తిగా ఉంటారా అని చెప్పి చూపించారు. చాలా పర్ఫెక్ట్ టైంలో వచ్చింది అన్న, కరెక్ట్ టైంలో వచ్చింది. రియల్ అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరి అని పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది. సినిమా మాత్రం ఓవరాల్ గా మనం అనుకున్న దానికంటే చాలా 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 బాగుంది. నాకైతే మేడం ఎక్కడ లాగ్ అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క సీన్ వస్తుంటే ఒక్కో సీన్ చూస్తుంటే హైలైట్ అనిపిస్తుంది. సినిమాకి ఒక్కో సీన్ హైలైట్. ఒక్క సీన్ కాదు, లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది అంటారు కొంతమంది, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అంటారు. కానీ ఈ సినిమాలో అలా కాదు, ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నిజంగా మత్తిపోయిందన్న. రెండు కూడా బాగుంది. అసలు తమన్నా ఎంటర్ అయిన కానీ సినిమా మాత్రం ఎక్కడ కూడా కన్ను ఆర్పాలని తమ్మని చూస్తూనే ఉండాలనిపించింది నాకైతే. ఇరగా తీసింది అన్న. BGM అయితే మాత్రం కింద నుంచి గుద్దుతుంటే
గుండెల్లో దన్ 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 అని కొట్టుకుంది. కొన్ని షార్ట్స్ అయితే మాత్రం మామూలు లేవు. సినిమా మాత్రం ఓవరాల్ గా మనం అనుకున్న దానికన్నా 100 రెట్లు బెటర్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూడాలనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి హర్రర్ సినిమాలు ఆ బీజిఎం అన్ని థియేటర్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే దేవుణ్ణి ఓడించగల శక్తి మంత్రశక్తి ఉంది, శుద్ధ శక్తులకు ఉందని లాస్ట్ వరకు జీవించాడు. తమన్నా పర్ఫార్మెన్స్ ఇంటర్వెల్ లో ముందు వస్తుంది, వస్తుందోనే పవర్ఫుల్ గా వస్తుంది. కానీ తమన్నా కూడా ఆ శుద్ధ శక్తి ముందు దేవుడి శక్తి నశించిపోతుంది. అంటే ఏంటి అనుకుంటాం లాస్ట్ వరకు కూడా, ఇదేంటి ఇంతలాగా పవర్ గా చూపిస్తాడు అనుకుంటాం, దేవుని తగ్గించాడు అని అయితే అనుకుంటాం. కానీ లాస్ట్ ఒక 2 రేళ్ళు ముందు అయితే పరమశివుడే దిగి వచ్చాడండి. అంటే మనం నమ్ముకున్న ఒక ఓం నమ శివాయ అని ఒక పదమే మనల్ని కాపాడుతుంది. అంటే కొన్ని కోట్ల సార్లు ఆ తమ్మను చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఆ కాశీ వెళ్ళిపోయి ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఆ లెక్క 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 లాస్ట్గా ఒక్క లెక్క వద్దుల్లోకి అప్పుడు పరమశివుడు వస్తాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు నిరూపించడానికి ఈ ఓదల్ 2 సినిమా. తిరుపతి మెయిన్ తిరుపతి యాక్టర్లో అద్దరగొట్టాడు, మామూలుగా కాదు. హైలైట్ తిరుపతి అండి, తిరుపతి మొత్తం ఇంకా తిరుపతి మెయిన్ సూపర్. అసలు ఆ చుట్టూ ఆ లింగి పది కట్టుకొస్తాం, ఆ సైకిల్ వెళ్ళటం ఏంటి, అందులో మా ఫ్రెండ్ విజయ్ యాక్టింగ్ ఏంటి, మా విజయ్ ఫ్రెండ్ నటించాడు, విజయ్ యాక్టింగ్ ఏంటి, ఇంకా అందరూ సూపర్ అబ్బా. 1కి 2కి డిఫరెన్స్ ఏమన్నా అనిపించింది? 1కి 2 కంటే మనకు పవర్ పెంచాలి కదండి. ఇప్పుడు 7th క్లాస్ పరీక్షలో, 10th క్లాస్ పరీక్షలో, అదేమో ఇంటర్ డిగ్రీ అలాగా మరి పెరుగుతుంది. 3 ఉంది, 3 కూడా ఉంది. అంటే 1 నచ్చిందా మీకు? 2 బాగా అనిపించింది? 2 బాగా నచ్చింది. 2 బాగా అంటే పవర్ పెంచాడండి. 1కి మరి అప్పటికి ఇప్పుడు 2025 2000 సంవత్సరంలో సినిమాలకి 2020 సంవత్సరం సంబంధం లేదా? అది 1 కన్నా 2 ఇంకా నేను ఇంకా 2 ఏళ్ళ తీయాలంటే 3 ఏళ్ళ ఉంటుంది. అయితే నేనైతే మరి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా చెయ్యాలి ఇక్కడ నుంచి చూసి. బాగుందండి నా తరపున రేటింగ్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? కొత్త యాక్టింగ్ కదా, బాగానే ఉండే యాక్టింగ్. అంటే చాలా డేస్ తర్వాత చూస్తున్నారు, ఫస్ట్ టైం చూస్తాం. చాలా బాగానే ఉంది. అశోక్ తేజ దర్శకత్వం ఎలా ఓవరాల్ అయితే బాగానే ఉంటుంది. లేదు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. అవునవును. తమన్నా ఇంకో obviously she was nice, but friends తో వెళ్ళాం కాబట్టి half the time we were cracking jokes, but it was nice. సెకండ్ హాఫ్ నార్మల్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళకి చూస్తే ఎలా అనిపించింది? భయం అంటే హారర్ సినిమాది అలవాటు ఉంది కాబట్టి అంతేం భయమే లేదు, బట్ ఇట్ వాస్ నైస్. కొంచెం స్లో ఉంటుంది మూవీ, బట్ బాగుంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది హాలిడేస్ ఉంటాయి కదా, సో ఇలాంటి మూవీస్ కి వాళ్ళకంటే ఎంతవరకు వాళ్ళకి ఓకే అనుకోవచ్చు ఇలాంటి మూవీస్ కి వస్తే? అంతేం భయంగా లేదని అంటే ఇట్ డిపెండ్స్. మీరు అంత హారర్ మూవీస్ మీరు ఇఫ్ యూ వాచ్ యూజువల్లీ రెగ్యులర్ గా చూస్తే మాత్రం అంతేం భయం లేదు. అంతేం మీ బ్రెయిన్ ని అంత మెంటల్ స్టెబిలిటీస్ కాల్ చేసి అంతేం లేదు. సో తమన్నా గారి క్యారెక్టర్ సెట్ అయింది అంటే బాగుంది. షీ వాస్ నైస్. షీ లుక్డ్ వెరీ ప్రిటీ. I don't know, I mean, I think every character she does it awesomely, and she was really nice. అండ్ మిగతా ఇంకెవరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, లైక్ వశిష్ఠ అలా కొంత అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం సో పర్టికులర్లీ ఇలాంటి మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది? అంతే మీ పర్సనల్ నాకేం అంత ఎక్కలేదు, బట్ ఇట్ వాస్ ఓకే.